ఫుల్ ఫినిషింగ్ షాట్ బయటకి వెళ్ళిపోతుంది, అది మాక్సిమం వెళ్ళిపోతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అట్ దట్ టైమ్? మై ఐడల్ ఇస్ హార్దిక్ పాండ్యా. ప్లేయింగ్ ఫర్ ఇన్సైడ్ అవుట్ అన్నట్ట, లేదంటే నాట్ ఫర్ బ్యాటింగ్? ఫర్ ద వే హీ ఈస్ ఇన్ ద గ్రౌండ్. ఓకే. లైక్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. ఏదైనా నేను చూసుకుంటాను, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ ద సేమ్. హీఈస్ జస్ట్ లైక్ మీ. బక్కగా నాకన్నా పెద్ద పెద్దవి కొడతాడు, సో వాన్లా కొట్టాలని నాకుంది. నితీష్ ఎప్పుడైతే ఇండియాకి ఆడాడో ఈ టెస్ట్ క్రికెట్, ఎలా అనిపించింది నీకు అసలు? ఓ నితీష్ ఆడినప్పుడు ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. డెబ్యూ టెస్ట్ 100 కొట్టినప్పుడు ఆస్ట్రేలియాలో. సో ఆఫ్టర్ ద మ్యాచ్ ఐ వాజ్ ద వన్ కాల్ చేసి కంగ్రాట్స్ రా అంటే, థ్యాంక్స్ రా కరణ్, అంతా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అదంతా మాట్లాడాము. మై గుడ్ ఫ్రెండ్, అ వెరీ గుడ్ ఫ్రెండ్, మై టీమ్మేట్, కలిసి ఆడాము. ఈవెన్ దో ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ పాండి అండ్ నౌ వీఆర్ సెపరేటెడ్, బట్ వీ ఆల్వేస్ టాక్ ఓవర్ కాల్, వాట్సాప్లో చాట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, అవంతా దట్స్ ఆల్ అవుతూనే ఉంటుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. ఈ వారం ఒక ఎక్స్ట్రాడినరీ గెస్ట్ని అయితే తీసుకొచ్చాను మీకు. తనే కరణ్. తను ఇప్పుడు ప్రజెంట్ పాండిచ్చేరి రంజీగా ఆడుతున్నాడు. అండ్ తన ఫెలో మేట్స్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇండియాకి అయితే డెబ్యూట్ చేస్తారు వాళ్ళు. అండ్ త్వరలో కరణ్ కూడా చేయబోతున్నాడు. తననే అడిగి తెలుసుకుందాం తన క్రికెటింగ్ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ అయింది ఏంటిది అనేసి. హాయ్ కరణ్. హాయ్ తరుణ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. తరుణ్, యా, ఐఎమ్ సో గుడ్. అండ్ కరణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పాడ్కాస్ట్ అడిగి నేను పాండి నుంచి ఇక్కడికి వచ్చి ఇవ్వడం వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ కరణ్, యాక్చువల్లీ నీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? క్రికెట్ కెరియర్ ఎట్ వాట్ స్టేజ్ నువ్వు స్టార్ట్ చేసావు? సో నేను క్రికెట్ చిన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను. డాడీ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ క్రికెట్. అండ్ డాడీ చిన్నప్పుడు కూడా డాడీ ఆడారు. సో అలా నేను స్టార్ట్ చేశాను క్రికెట్. సో అరౌండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6-7 ప్రొఫెషనల్గా అంటే ప్రాక్టీస్కి వెళ్ళడం, డాడీ 5 o'clock పొద్దున్న లేపి, బాబు నీకు నచ్చినా నచ్చకపోయినా పదా. సో అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ ఎపీరియన్స్ అంటే లైక్ 112లో ఎపీరియన్స్ ఇచ్చావా, 14లో ఎపీరియన్స్ ఇచ్చావా? అంటే ఫస్ట్ నేను Under-14 ఆడాను ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. సో ఆంధ్రాలో ఐ ప్లేడ్ 14 అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టేట్ అపిరెన్స్. అండ్ నాకు తెలిసి నువ్వు అప్పుడు 14 ఆడినప్పుడు ఇది మొత్తం హైదరాబాద్ అండ్ ఆంధ్ర కలిసి ఉండేది కదా, మొత్తం స్టేట్ అంతా కలిసి ఉండేది. సో తెలంగాణ అండ్ ఆంధ్ర ఉండేది కదా? లేదు. సో అప్పుడు మేజర్గా 14 ఆడినావు. 14 స్టేట్ ఆడేసావు? అవును, ఆడాను. సో మై టీమ్ మేట్స్ వర్ నితీష్ రెడ్డి, రషీద్ మా కెప్టెన్ ఉండే. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు తిలక్ వర్మ ఉన్నాడు. సో హీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన అక్కడ కెప్టెన్ ఉండే. ఓకే. సో దట్ వాస్ ద బంచ్ వి ప్లేడ్. అండ్ కరణ్, అప్పటికి ఉన్న సెలక్షన్ ప్రొసీజర్కి అండ్ ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్కి ఏమన్నా చేంజెస్ ఏమైనా చూసావు నువ్వు? ఇప్పుడైతే ఫ్రమ్ ద పాస్ట్ 4 years నేను పాండీలో ఉన్నాను. సో ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ పాండీ. ఆంధ్ర గురించి ఐ హ్యావ్ నో ఐడియా, బట్ ఐ హోప్ ఇట్ మైట్ హ్యావ్ చేంజ్డ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా. అండ్ పాండీ అన్నావు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. లైక్ వై పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్, వై నాట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్? సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. ఆంధ్రాలో I was struggling. I was there for about 8 years. 8 years ఆంధ్రాలో ఉండి అక్కడ పర్ఫామ్ చేసుకుంటూ somehow I didn't get any chances. సో పాండీ నుంచి నాకు కాల్ వచ్చింది కి ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చాము అసోసియేషన్, కెన్ నువ్వు ఇటు వస్తే నువ్వు పర్ఫామ్ చేస్తే మేము నీకు ఛాన్స్ ఇస్తాము, లేదు అంటే నువ్వు మళ్ళీ పర్ఫామ్ చేయాలి, పర్ఫామ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా ఉంటావు అన్నారు. అండ్ అక్కడ పాండిచ్చేరి వాజ్
I was very grateful for Pondicherry for giving me that opportunity. ఓకే. And the way they are treating me now, the way it is in Pondicherry, I won't say that I'm taking things for granted. బట్ నాకు ఒక చిన్న కంఫర్ట్ కుషన్ ఉంది కి బాబు నువ్వు పర్ఫామ్ చెయ్యి, నువ్వు పర్ఫామ్ చేయకపోయినా పర్లేదు, నువ్వు చేస్తావు మాకు తెలుసు, మేము మీకు బ్యాక్ చేస్తున్నాం. సో అది పాండీలో ఒకటి విచ్ ఇస్ వెరీ గుడ్ అనేది వీ కెన్ టెల్. అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఆ ఛాన్స్ వచ్చింది నీకు? ఇప్పుడు పాండీ లాస్ట్ 4 years నుంచి ఆడుతున్నాను. ఓకే. బట్ క్రికెట్తో ఐఎమ్ ప్లేయింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ 7-8 years నుంచే నేను క్రికెట్ అనే ఐ వాజ్ ప్లేయింగ్. సో పాండీలో నేను 23 ఆడాను. 23 ఆడి ఈ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ విచ్ వాజ్ 25-26 ఆ ఇయర్ రంజీ ట్రోఫీ డెబ్యూ అయింది. ఓకే. సో 2 matches ఆడాను. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్తో డెబ్యూ అయింది. హైదరాబాద్తో 2 wickets తీసాను. అండ్ సెకండ్ మ్యాచ్ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ 11 wickets in 1 match. ఓకే. అది కూడా అగైన్స్ రాజస్థాన్. అచ్చా. సో రాజస్థాన్లో దెర్ వాజ్ దీపక్ హూడా, మహిపాల్ లొమ్రోర్, సో వీళ్ళందరూ ఉండే IPL ప్లేయర్స్, ఇండియా ప్లేయర్స్. అవును. సో గుడ్ ఎక్స్పీరియన్స్. రైట్. అండ్ కొన్ని స్టేట్స్ నేమ్ తీసుకుంటే లైక్ త్రూఅవుట్ ఇండియాలో కొన్ని స్టేట్స్ నేమ్స్ చాలా చిన్నగా వినిపిస్తాయి. లైక్ పాండిచ్చేరి కానీ, ఆంధ్ర కానీ, హైదరాబాద్ కానీ, ఇలా కొన్ని స్టేట్స్ చాలా చిన్నగా వినిపిస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ పాండిచ్చేరికి వెళ్ళి ఆడుతున్నావు కదా, సో ఎలా అనిపించింది? లైక్ స్టేట్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఏ రేంజ్లో ఉన్నాయి అన్నట్టు? అంటే పాండిచ్చేరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. హ్యాట్స్ ఆఫ్ టు దాము సార్, హీ ఈస్ ద హోల్ అండ్ సోల్ ఆఫ్ పాండిచ్చేరి. ఓకే. అండ్ చాలా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ఒకటే చుట్టుముట్టు 8 grounds ఉన్నాయి. సో ఆ 8 groundsలో మీకు అంటే ఎక్కడంటే అక్కడ యూ కెన్ స్టే దేర్. అక్కడ నుంచి మీకు జిమ్ పక్కనే, జిమ్ నుంచి మీకు కాల్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ వెళ్ళొచ్చు. ఇండోర్ ఉంది, కోచెస్ ఉన్నారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది పాండీలో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడే కొత్తగా ఉంది. సో దే వాంట్ టు కమ్ అప్. సో అందుకే వీళ్ళు కొంచెం ప్లేయర్స్ని చూస్తున్నారు. సో ఐ వాజ్ లైక్, ఇప్పుడు నా ఏజ్ ఉంది, ఐ కెన్ గివ్ మై హోల్ అండ్ సోల్ టు పాండిచ్చేరి. సో యా, ఐ యామ్ ఫార్ నౌ యూ కెన్ సే దట్ ఐ యామ్ ఇన్ అ urge to get Pondi on top of the table. రైట్. అండ్ నేను నీ గేమ్ కూడా కరణ్ చాలా సందర్భాల్లో చూసా, లైవ్ కూడా చూసిన. అండ్ నాకు మీ బ్యాటింగ్లో నాకు నచ్చేది ఏంటంటే ఇన్సైడ్ అవుట్ లాఫ్టెడ్ షాట్ టువర్డ్స్ ఎక్స్ట్రా కవర్స్ కొడతావు. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఫుల్ ఫినిషింగ్ షాట్ బయటకు వెళ్ళిపోతుంది, అది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అట్ దట్ టైమ్? అగైన్ దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. సో మై ఐడల్ ఇస్ హార్దిక్ పాండ్యా. ఓకే. ప్లేయింగ్ ఫర్ ఇన్సైడ్ అవుట్ అన్నట్ట, లేదంటే నాట్ ఫర్ బ్యాటింగ్? ఫర్ ద వే హీ ఈస్ ఇన్ ద గ్రౌండ్. ఓకే. లైక్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. ఏదైనా నేను చూసుకుంటాను, ఐ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నో మ్యాటర్ హౌ ప్రెషర్ ద సిచ్యువేషన్ ఇస్, ఐ యామ్ కూల్, ఐ క్యాన్ డూ ఇట్ అనేది. దట్ ఈస్ వాట్ వన్ థింగ్ విచ్ హార్దిక్ పాండ్యా హ్యాస్ ఇన్ హిమ్. అండ్ నో మ్యాటర్ వాట్ హీ డెలివర్స్. సో నేను అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై మైండ్ సెట్ ఇన్ అ వే వేర్ హార్దిక్ పాండ్యా, హీ ఈజ్ ఆల్సో అ బౌలింగ్ ఆల్రౌండర్, ఐ am also a bowling all-rounder, but he is a fast bowler, I am a spinner, but everything is the same. He is just like me, బక్కగా నాకన్నా పెద్దవి కొడతాడు. సో వాన్లా కొట్టాలని నాకుంది. అండ్ సో అది ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడి నుంచి వచ్చింది. సో ఐ వాజ్ లైక్, ఏమవుద్ది మహా అంటే అవుట్ అవుతాను. సో దర్ ఇస్ నథింగ్ టు లూజ్. అండ్ ఎందుకని ఆ షార్ట్ మెన్షన్ చేశానంటే యూజువల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకటే అజింక్య రహానే వాజ్ సో గుడ్ ఇన్సైడ్ అవుట్ షాట్స్కి, అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్సైడ్ అవుట్కే, అండ్ మోస్ట్లీ విరాట్ కోహ్లీ వాజ్ సో డామ్ గుడ్ ప్లేయింగ్ ఇన్సైడ్ అవుట్. సో నీ షాట్స్ కూడా చూసినప్పుడు వాళ్ళు కొట్టినట్టు అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై ఐ మెన్షన్ ద షాట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా రేర్ అకేషన్స్లో ఒక టాల్ రైట్ హ్యాండర్ అండ్ అన్ ఆఫ్ బ్రేకర్ రైటీ, చాలా రేర్ కాంబినేషన్ ఉంటుంది అది. సో అండ్ యు ఆర్ గెటింగ్ వికెట్స్ ఆల్సో. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే
లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలి. అండ్ అలానే అట్ ది సేమ్ టైం మిడిల్ ఓవర్స్లో మనకి స్పిన్నర్స్కి ఓవర్స్ వచ్చినప్పుడు వికెట్స్ మనము తీసుకోవాలి. సో ఎలా అనిపిస్తుంది నీకు? అది ఛాలెంజ్ కింద అనిపిస్తుందా ఏంటి? ఛాలెంజ్ అని కాదు, లైక్ ఇప్పుడు దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ లైక్ మై డ్యూటీ. నేను బౌలింగ్ ఐ డోంట్ ఫస్ట్ థింగ్స్ బౌలింగ్ వేసేటప్పుడు నేను వికెట్స్ కోసం వెళ్ళాను. వికెట్స్ కోసం వెళ్తే ఐ లీక్ రన్స్. సో అదొకటి ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ వెరీ క్విక్లీ. సో ఎంత రన్స్ కంటైన్ చేయొచ్చో అంత మంచిది. నాకు వికెట్ రాకపోయినా అక్కడ నుంచి చేసేవాడు హీ విల్ గెట్ ద వికెట్స్ ఫర్ మీ. Yeah. సో ఎనీథింగ్ ఇట్ ఈస్ అ టీమ్ గేమ్. సో నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ నుంచి వికెట్స్ వచ్చినా టీం గెలుస్తే దట్ ఈస్ వాట్ ఇట్ మ్యాటర్స్. అండ్ బ్యాటింగ్ ఐ పర్సనలీ థింక్ అండ్ ఈవెన్ మై డాడ్ టెల్స్ మీ వెన్ ఎవర్ ఐ గెట్ అవుట్, అరే నువ్వేంట్రా నువ్వు ఎందుకు అవుట్ అవుతున్నావు, నువ్వు లాస్ట్ వర్క్ తీసుకెళ్తే నువ్వు మ్యాచ్ని ఫినిష్ చేసేస్తావు వన్ సైడెడ్, కొంచెం పేషెన్స్. సో దట్ ఈస్ వాట్ మై ఫాదర్ టెల్స్ ఫ్రమ్ ద పాస్ట్ 2-3 years అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు అడాప్ట్ ఇట్. బట్ ఐ డోంట్, బికాస్ ఆ మ్యాచ్ సిచ్యువేషన్లో బాల్ పైన పడిందంటే ఆ బ్యాట్ ఆగదు. సో అది కొంచెం నౌ ఇట్ ఈస్ వాట్ డాడ్ ఈస్ ట్రయింగ్ టు కంట్రోల్. సో ఈవెన్ ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ ఇట్ కంట్రోల్. ఓకే. సో అవును, సో దిస్ ఇస్ వాట్ బ్యాటింగ్లో వెళ్తే ఐ వాంట్ టు ప్లే టిల్ ద ఎండ్. ఎంతవరకు అయితే అంతవరకు. లాస్ట్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 18 runs 20 runs ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ నాకు ఒక్క హిట్ 2 hits ఐ కెన్ క్లియర్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ బేసికలీ మై మైండ్ సెట్ ఓకే. ఫర్ T20. మళ్ళీ డిఫర్స్ 1 days అంతా అండ్ ఆల్. అవును. అండ్ సి కరణ్, రంజీ ట్రోఫీ ఒక స్టేట్కి రిప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఒక రోజు కలగంట అయిపోయేది కాదు. ఎస్, ట్రూ. చాలా ఇయర్స్ మనం స్ట్రగుల్ చేయాలి. అండ్ దాంట్లో కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ అలాగా ఏమన్నా నీకు మెమరీగా ఉండిపోయే ఒక్క సిచ్యువేషన్ చెప్పు. సో లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ డెబ్యూ అయింది. దాని ముందు ఇయర్ ఐ హ్యాడ్ మై లాస్ట్ ఇయర్ 23. సో యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ పాండిచేరి ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. దాని ముందు ఫ్యాన్కో T20 జరిగింది. సో ఆల్ దీస్ ఆర్ బేసికలీ పీపీఎల్ ముందు దీస్ ఆర్ కాల్డ్ యాజ్ యువర్ సెలెక్షన్ మ్యాచెస్. లైక్ ఈ మ్యాచ్ల్లో నువ్వు పర్ఫామ్ చేస్తే నిన్ను ఆప్షన్లో వేస్తారు. అక్కడ నుంచి దెన్ పిక్ యూ విచ్ టీమ్ ఇస్ ఇట్. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దోస్ సెలెక్షన్ మ్యాచెస్, దట్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ లైక్ వెన్ ఐ కేమ్ ఇన్ టు పాండి. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ మై కూలింగ్ పీరియడ్. So they were like, Babu, you have to prove yourself so that we can pick you. We know you're a good player, but you have to prove so that they come. Yeah. Like the team owners gani, team coaches gani, తెలుస్తుంది అరే వీడికి ఇలా ఉన్నాడు. సో ఐ వాజ్ ఆడాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఒక స్వీప్ షాట్ కొట్టాను స్పిన్నర్కి. అది కొట్టంగానే నాకు TFCC టైర్ అయిపోయింది. ఓకే. wrist the grade 2. I couldn't move my wrist, I couldn't extend my bat. Luckily left hand లో అయింది, రైట్ హ్యాండ్లో అవ్వలేదు. బట్ నాకు బ్యాటింగ్ వాజ్ అ ప్రాబ్లం. అక్కడ నేను ఐ కుడెంట్ take it that I just came to Pondi, I wanted to do something big for them, and now this injury, will I be able to play? మళ్ళీ ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుంది. సో అక్కడ ఐ డిడ్ ఎవ్రీథింగ్. నేను టేప్ కట్టుకున్నాను, టేపింగ్ చేసి ఈ రిస్ట్ ఇది అవ్వకుండా ఎంత టైట్ అంతే అంత టైట్ కట్టుకొని ఆ మ్యాచెస్ అన్న ఆడాను, పర్ఫామ్ చేశాను. బ్యాటింగ్ ఇఫ్ ఐ డూ దిస్ అంటే ఇట్ వాజ్ అన్బేరబుల్ పెయిన్. అయినా అందులో ఇట్స్ ఫైన్, ఆడాలి, ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఆడాను. అక్కడ నుంచి దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ పీపీఎల్ టీమ్, ఒక టీంలో. అక్కడ దాని ముందు ఐ హ్యాడ్ అ బ్రేక్ ఆఫ్ 20 days. సో ఆ 20 daysలో నేను ఆ కోచ్కి చెప్పాను, సార్ ఒక చిన్న పని ఉంది. ఐ డెంట్ టెల్ హిమ్ దట్ ఐ వాజ్ ఇంజర్డ్. సార్ ఒక చిన్న పని ఉంది, నేను అక్కడ చేసి నేను 3 daysలో వచ్చేస్తాను. సో అక్కడ వెళ్ళాను. ఐ కేమ్ బ్యాక్. డాడీ అన్నారు, ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఆ డాక్టర్ స్పోర్ట్స్ డాక్టరే, ఆయనకు చూపిద్దాము. సో ఆయన దగ్గర వెళ్ళాము. హీ వాజ్ లైక్, సార్ దిస్ ఈజ్ క్వైట్ లైక్ grade 2, ఇట్ విల్ టేక్ 1 month బ్రేక్, ఖచ్చితంగా తీసుకోవాలి.
బట్ దెన్ ఐ వాజ్ లైక్ సార్ 1 మంత్ నాకు ఆల్మోస్ట్ నా కెరియర్ అంతా అయిపోతుంది, లైక్ 1 ఇయర్ 1 మంత్ నేను ఆడలేదంటే 1 ఇయర్ ఇట్ ఈస్ క్లోజ్డ్, మళ్ళీ అంతా స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు అవ్వాలి, సో దీనికి మీరు ఏమన్నా చేయండి. సో ఆయన పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చాడు, 2 ఇంజెక్షన్స్ తీసుకున్నాను. ఐ టుక్ 7 days to 8 days రెస్ట్, లైక్ వితౌట్ మూవ్మెంట్. దాని తర్వాత తీసి మెల్లగా రీహాబ్ చేసుకు ఆల్ దిస్ పీరియడ్ ఇన్ దిస్ 20 days పీపీఎల్ ఎట్లా ఆడాలి అని చెప్పి ఈ 20 daysలో ఇదంతా చేసుకొని ఐ వాజ్ ఫిట్. ఓకే. ఐ వాజ్ బ్యాక్ టు ఫిట్ అగైన్. ఫస్ట్ 5 matches ఆడాను, నో పెయిన్. అగైన్ 5th matchలో ఒక షార్ట్ బాల్ పడింది, ఫైన్ లెగ్ వెనకాల ఆడాలని ఇది కొంచెం ఆ రిస్ట్ కొంచెం ప్లేస్ చేయాలని చెప్పి ప్లేస్ చేశాను. అగైన్ ద పెయిన్ స్టార్టెడ్. నెక్స్ట్ 4 matches I was playing in pain. I had painkillers మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వంగానే 2 painkillers, జెరడాల్ ఒకటి, ఇంకోటి ఫర్ స్వెల్లింగ్. అండ్ దీని తర్వాత లక్కీలీ ఐ పర్ఫార్మ్డ్ వెల్. స్టేట్ కాల్ వచ్చింది అండర్ 23. అండర్ 23 ఆల్ ద మ్యాచెస్ ఇంక్లూడింగ్ డేస్ 1 days టేప్ వేసుకొని పెయిన్ కిల్లర్స్ వేసుకొని 2 painkillers per day వేసుకొని ఆడాను. ఐ డోంట్ నో హౌ మెనీ painkillers ఐ హ్యాడ్. ఐ నెవర్ హ్యావ్ టాబ్లెట్స్, బట్ ఇది ఆడాలి ఖచ్చితంగా అని చెప్పి ఐ హ్యాడ్ టు డూ. ఐ ప్లేడ్, ఆడాను. స్టేట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, ఒక 100 to ఒక 50 అండ్ టోటల్ ఆఫ్ 25 wickets ఎంతో ఉండే. సో ఐ వాజ్ ద బెస్ట్ బౌలర్ 23లో. అండ్ దెన్ అక్కడ నుంచి ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అంతా రీహాబ్ చేసుకుంటా అంతా సెట్ రైట్ అయిపోయింది. సో దిస్ వాజ్ వన్ స్ట్రగుల్ వేర్ ఐ థాట్ దట్ 1 year నేను రాగానే ఇక్కడ నేను ఇంజరీలో వెళ్ళిపోతానా అనేది ఒక చిన్న ఫీలింగ్ ఉండే. సో దిస్ వాజ్ అ స్మాల్ థింగ్ ఫర్ మీ. ఐ ఈవెన్ క్రైడ్ ఇన్ ద మిడిల్ విత్ మై ఫాదర్ కి ఏంటి ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుందా అని. బట్ కానీ దిస్ ఈజ్ వాట్ ఏ స్పోర్ట్స్మెన్షిప్, రైట్? అంటే అది ఏమనాలంటే నెవర్ గివ్ అప్ అనే ఒక ట్యాగ్తో మనం ముందరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆ పెయిన్ వచ్చిందని నువ్వు వదిలేసి ఉంటే అయిపోయేది, అక్కడతో ఇంకా నీ చాప్టర్ క్లోజ్ కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, బై గాడ్స్ గ్రేస్ అండ్ నీ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్, యు ఆర్ హియర్ నౌ. ఇప్పుడు పాండిచ్చేరి రంజీకి ఆడినావు, ఇట్ వాజ్ బ్రిలియంట్. అండ్ సి ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ నీ స్ట్రగుల్స్ ఉన్నాయి, నీ హడిల్స్ ఉన్నాయి, ఎమోషనల్కి చాలా ఇదైనావు, అంత డూయింగ్ వెల్. ప్రతి ప్లేయర్కి ఒక ఎయిమ్ ఉంటుంది. ఒక క్రికెట్ ప్లేయర్కి అయితే ఇండియాకి ఆడాలనేసి ఒక ఎయిమ్ ఉంటుంది. అండ్ ఇఫ్ నాట్ అనే ఒకటి క్వశ్చన్ మార్క్ అనేది నీ మైండ్లోకి వస్తే ఏంటిది దానికి ఆన్సర్? ఇఫ్ నాట్ ఏ క్రికెటర్ అంటే ఏం చేసి ఉండేటోడివి, ఆర్ ఎల్స్ ఇఫ్ ఏ క్రికెటర్, ఇఫ్ నిజంగా మీరు ఆడుతున్నట్టయితే ఇండియాకి ఛాన్స్ రాకపోయి ఉండుంటే ఏం చేసేటవారు? అంటే ఇఫ్ నాట్ అనే క్వశ్చన్ ఇప్పటి వరకు అయితే ఐ హ్యావ్ నెవర్ ఈవెన్ థాట్ అబౌట్ దట్. బికాజ్ నాదేంటంటే ఐ విల్ ప్లే 100%, ఈవెన్ ఇఫ్ నాట్ నౌ మేబీ 10 years later. బట్ యా ఏదున్నా, బట్ ఇఫ్ నాట్ అనేది క్వశ్చనే నాకు మైండ్లో రాలేదు. అండ్ ఐ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఏం చేస్తాను యాక్చువల్లీ మీరు అడిగాక నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ ఇఫ్ నాట్ ఏం చేయాలి అని. సో అది. అండ్ నీ రోల్ మోడల్ వచ్చేసి లైక్ హార్దిక్ పాండ్యా అని అన్నావు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నీ ముందర ఒక జీనీ వచ్చేసాడు, ఒక ల్యాంప్ నుంచి ఒక జీనీ బయటకు వచ్చి మేక్ ఎ విష్ కరణ్, హార్దిక్ నుంచి ఒకటి రాబ్ చేసుకో, ఎయిదర్ ఇట్ మే బి స్కిల్స్ ఆర్ ఏదో ఒకటి నువ్వు విష్ చేసుకో అనేసి నీకు ఒక ఆప్షన్ ఇస్తే నువ్వేం విష్ చేసుకుంటావు? స్కిల్స్ కాదు కానీ ఐ వుడ్ టేక్ హిస్ బ్యాట్స్. బ్యాట్రా? ఓకే. ఆయన బ్యాట్స్ ద వే ఐ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆయన బ్యాట్స్లో ఒక చిన్న స్ప్రింగ్ లాగా ఉంటుందేమో అని. కొడితే అంత బక్కగా ఉన్నాడు, కొడితే అంత పెద్దగా ఎలా వెళ్ళేది? వాడి దగ్గర బలం ఉంది, ఎంత బలం ఉన్నా 2nd tier 3rd tier 6లు కొట్టే అంత మరి అంత బలము. సో నీకు విష్ చేసుకోమంటే బ్యాట్లు అయితే తీసుకుంటావు. 100%. అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్
హార్దిక్తో ఆడే అవకాశం వస్తే అండ్ ఫస్ట్ కాన్వర్జేషన్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతావు హార్దిక్ని? నథింగ్ మచ్. అంటే ఆ మ్యాచ్, ఒకవేళ మ్యాచ్ ఆడుతున్నాము, ఆ మ్యాచ్ అయ్యాక వాట్ ఆర్ ద గుడ్స్ ఆర్ వాట్ మోర్ గుడ్ ఐ కెన్ డూ అనేది వీ కెన్ టాక్. సో దిస్ విల్ బీ మై ఫస్ట్ కాన్వర్జేషన్ విత్ హిమ్. ఓకే. కి మ్యాచ్ అయ్యింది, విన్ లూజ్ అవును. నో మ్యాటర్ వాట్, బట్ ఎలా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, కెన్ ఐ ఇంప్రూవ్ ఆర్ is obviously there is always a stage where you need to improve. Oh. You can't be stagnant because cricket is moving so fast nowadays. And yeah, హార్దిక్ పాండ్యాతో అడిగే ఫస్ట్ కాన్వర్జేషన్ ఇదే ఉంటుంది కి వాట్ ఆల్ ఐ కెన్ ఇంప్రూవ్, ఎక్కడ ఏరియాస్ ఏంటి. సో అలా ఆ కాన్వర్జేషన్ ఉండొచ్చు స్టార్టింగ్. ఓకే. అండ్ కమింగ్ టు యువర్ టీమ్మేట్స్, ఇప్పుడు మనతో ఎవరు ఆడినా సరే, లేదా మనం ఒక స్టేజ్కి వెళ్ళినా, మన టీం ప్లేయర్ ఒక స్టేజ్కి వెళ్ళినా సరే, మనకంటూ ఒక ఫీల్ ఉంటుంది. అరే మేమిద్దరం కలిసి ఆడినాము, ఇప్పుడు తను ఇండియాకి ఆడుతున్నాడు అలా. సో అదే సిచ్యువేషన్లో నితీష్ వాజ్ యువర్ ఫెలో మేట్, రైట్? నితీష్, రషీద్. సో వీళ్ళు ఇంటర్నేషనల్, నితీష్ ఎప్పుడైతే ఇండియాకి ఆడాడో ఈ టెస్ట్ క్రికెట్, ఎలా అనిపించింది నీకు అసలు? నితీష్ ఆడినప్పుడు ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ కి మై గుడ్ ఫ్రెండ్, అ వెరీ గుడ్ ఫ్రెండ్, మై టీమ్మేట్, కలిసి ఆడాము. ఈవెన్ దో ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ పాండీ అండ్ నౌ వీఆర్ సెపరేటెడ్, బట్ వీ ఆల్వేస్ టాక్ ఓవర్ కాల్, వాట్సాప్లో చాట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, అవంతా దట్స్ ఆల్ అవుతూనే ఉంటుంది. అండ్ ఐ రిమెంబర్ ఫస్ట్ డెబ్యూ టెస్ట్ 100 కొట్టినప్పుడు ఆస్ట్రేలియాలో. సో ఆఫ్టర్ ద మ్యాచ్ ఐ వాజ్ ద వన్ కాల్ చేసి కంగ్రాట్స్ రా అంటే, థ్యాంక్స్ రా కరణ్, అంతా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే అదంతా మాట్లాడాము. ఓకే. అండ్ ఇప్పుడు కూడా సన్ రైజర్స్ టీంలో ఉన్నాడు. సో నేను బౌలింగ్ వేయడానికి వెళ్తాను. సో నన్ను చూశాడు అంటే వీ స్టార్ట్ టాకింగ్ అండ్ దెన్ వాడికి ఉల్టా తిట్లు పడతాయి, బాబు ప్రాక్టీస్కి వచ్చేయి మళ్ళీ మాట్లాడొచ్చు అని. సో దిస్ ఇస్ ఆల్. ఓకే. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రౌడ్ మూమెంట్ అవును. దట్ యా ఐ ఆమ్ హిస్ ఫ్రెండ్ అంటూ. అండ్ సి ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఒక పక్క పెడితే, యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ హైదరాబాద్? I am from Pondi. ఓకే. I am from Pondi, but my parents stay in Hyderabad. ఓకే. So whenever there is off season, నేను ఇక్కడ వచ్చి I stay with my parents, I practice, and then whenever there's season I go stay in Pondi. ఓకే. And most of the time I'm in Pondi only. అచ్చా. అండ్ ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి పాండీలో? బికాజ్ ఎందుకంటే నేను పాండీ గురించి పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నా అంటే, కొన్ని ఇయర్స్ అసలు పాండిచేరి క్రికెట్ ఉందనేసి ఎవరికి తెలియదు, Yes. కొన్ని ఇయర్స్ వరకు కూడా. అండ్ రీసెంట్ టైంలో ఏదైతే ఈ పాండిచేరి ప్రీమియర్ లీగ్ పెట్టి కొంచెం హైప్ అయింది స్టేట్ కూడా. సో అప్పటి నుంచి ఓకే పాండిచేరి క్రికెట్ బోర్డ్ అనేది కూడా ఉంది, దాంట్లో కూడా మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు అనేసి కూడా జనాలకు తెలిసింది. సో అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ అన్నట్టు? అంటే పాండిచేరిలో ప్రాక్టీస్ సెషన్స్ ఎవ్రీథింగ్ ఆర్ అబ్సల్యూట్లీ గుడ్, నో డౌట్. ఇప్పుడు పాండీ ఇట్ ఈస్ జస్ట్ అ స్టేట్ విచ్ ఇస్ జస్ట్ డెవలపింగ్. ఓకే. సో అక్కడ అంటే ఇట్ హస్ జస్ట్ బీన్ ఐ డోంట్ క్వైట్ రిమెంబర్ హౌ మెనీ ఇయర్స్, బట్ it is a very short period of time they have come in, and the way they have given the infrastructure or the way they have given the players the facilities, it is absolutely amazing. anta takwa time lo inta facilities ivvadam, with stay, with gym, and that you don't have to go travel and all. It's just in a radius of 10 to 20 meters. So whenever you want you can go practice, do your gym, కమ్ బ్యాక్, టేక్ రెస్ట్, హాఫ్ అన్ అవర్, మళ్ళీ నీకు వికెట్ రెడీ ఉంటుంది, వెళ్ళి వికెట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్పాట్ బౌలింగ్, యూ వాంట్ బ్యాటింగ్, దెర్ ఆర్ సైడ్ ఆర్మర్స్, యూ వాంట్ బౌలర్స్, దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ మా జూనియర్స్ ఉన్నారు. సో వాళ్ళు అక్కడే వాళ్ళ ప్రాక్టీస్ ఉంటుంది, వాళ్ళు వచ్చి బౌలింగ్ వేస్తారు, కోచ్కి చెప్తే కోచ్ ప్రిపేర్ చేస్తాడు. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అక్కడ. ఓకే. అండ్ కరణ్, అప్కమింగ్ ఇప్పుడు క్రికెట్ అనేది ప్రతి చిన్న పిల్లోడికి కూడా తెలుసు, క్రికెట్ అనేది అంత వైరల్ అయిపోయింది అండ్ మోస్ట్ లవబుల్ గేమ్ అది. అండ్ నీ సజెషన్ ఒక యంగ్స్టర్కి, లైక్
ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ కెరియర్ అయితే కనుక నేను ఇండియాకి ఆడాలనే ఒక ఎయిమ్ తోటే స్టార్ట్ చేస్తారు క్రికెట్ అనేది. సో నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి ఒక యంగ్ క్రికెటింగ్ ప్లేయర్కి? ద ఓన్లీ సజెషన్ ఒక యంగ్ క్రికెటర్కి ఐ వాంట్ టు గివ్ ఇస్ జస్ట్ డోంట్ గివ్ అప్. Because cricket is a game, even if you perform consistently for 2-3 years, they might not take you, but that is not a stop point ki are చేశాను ఇంకేం చేయాలి, చేస్తూ ఉండాలి until and unless you get in the eyes, until and unless you are lucky or maybe God's grace, ఎవరో ఒక పెద్ద మనిషి చూశారు నీలో పొటెన్షియల్ ఉంది, and if he has recognized your potential, then there is no way stopping you from reaching heights. ఓకే. But until and unless, you should be very patient. You will have only bad days, you won't have good days in cricket. Not easy getting good days, it will only be bad days. You have to push yourself. ఓకే. You have to, there is nobody for motivating you except your parents, your siblings. అవును. బట్ దెన్ వేరే వాళ్ళు ఎంత నీ ఫ్రెండ్ ఉన్నా నీకు ఆ ఒక స్టేజ్ వరకే ఉంటుంది, దాని తర్వాత ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ. అవును. ఏదున్నా నువ్వు మోటివేట్ చేసుకోవాలి. సో దిస్ వన్ థింగ్ ఫర్ యంగ్స్టర్స్, నెవర్ గివ్ అప్, నెవర్. అవుతుంది 100%. నువ్వు నీ హార్డ్ వర్క్ చేస్తున్నావు, నువ్వు నీ 100% ఇస్తున్నావు, యు ఆర్ స్టిక్కింగ్ టు యువర్ డిసిప్లిన్, యు ఆర్ డూయింగ్ యువర్ రొటీన్స్ అండ్ ఆల్. బట్ if you keep sticking to this, one day definitely your hard work pays off because పైన చూస్తున్నారు. అవును, రైట్. అండ్ ఒక క్వశ్చన్ అయితే అడగడం మర్చిపోయా, నాకు నువ్వు కూడా చెప్పలేదు. ఏంటిదంటే నీ రంజీ ట్రోఫీ సెకండ్ మ్యాచ్ అగైన్స్ రాజస్థాన్, దాంట్లో దీపక్ కూడా వికెట్ నువ్వు తీసావు. మహిపాల్ రోమర్. ఓకే. ఎందుకంటే తను చాలా బిగ్ హిటర్ అనే చెప్పచ్చు, మంచి ఫినిష్ చేస్తాడు షాట్స్ అన్నీ కూడా. అండ్ ఎలా అనిపించింది ఆ ఫీల్? అంటే ఫస్ట్ అయితే వికెట్ తీసినాక ఫస్ట్ అయితే తెలియలేదు మహిపాల్ లోమ్రోర్ అని. మళ్ళీ మావాడు వచ్చి, మాకు అమన్ ఖాన్ ఉన్నాడు, అమన్ ఖాన్ ఆర్ సమ్మన్ ఐ డోంట్ నో, ఆయన వచ్చి అరే మహిపాల్ లోమ్రోర్ రా అంటే, ఆయన ఆర్సీబీకి ఆడాడు కదా అని ఒక చిన్న రియలైజేషన్, అరే ఓకే వీన్ వికెట్ తీసానా అని. దాని తర్వాత వెళ్ళి ఇట్ వాజ్ అ గుడ్ ఫీలింగ్, ఐపీఎల్ ప్లేయర్ని అవుట్ చేయడము, అండ్ దట్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే, అరే ఏదో వేసాను కొట్టాడు అవుట్ అయ్యాడు, డిఫెన్స్ ఆడి ఎల్బీ అయ్యాడు. సో అదొక మంచి, దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ మీ. అవునవును, ఎందుకంటే మిస్ హిట్ అయ్యి క్యాచ్ అవడం వేరు, అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఎల్బిడబ్ల్యూ నీ ఎఫర్ట్ తో నువ్వు అవుట్ చేయడం, దట్ ఈస్ రైట్. అండ్ నాకు కొన్ని డ్రెస్సింగ్ రూమ్లో కొన్ని ఫన్నీ మెమరీస్ అని ఉన్నాయా నీకు? లైక్ డ్రెస్సింగ్ రూమ్లో ఫన్నీ మెమరీస్ చాలా ఉన్నాయి. 23లో మా ఫిజియో ఉన్నాడు. సో హీఈస్ మై ఫిజియో, అ వెరీ గుడ్ గై. 23 సీజన్ అంతా నాకు ఈ రిస్ట్ ఎప్పుడు అయిందో, సో హీ వాజ్ ద ఓన్లీ గై వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఓకే. లైక్ ఒకవేళ నాకు పెయిన్ ఉన్నా ఏదున్నా ఐ డెంట్ హైడ్ ఇట్ ఫ్రమ్ హిమ్, బట్ హీ వాజ్ ద వన్ హూ వాజ్ సపోర్టింగ్ మీ. ఓకే. కోచ్ అరే ఏంట్రా వీడు ఫిట్ లేడా అంటే, లేదు వీడు ఫిట్ ఉన్నాడు, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను, వీడు ఆడతాడు అనేది అదొక కాన్ఫిడెన్స్ నాకు ఫిజియో ఇచ్చాడు. సో విత్ మై ఫిజియో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ ఈయనతో. సో ఈయన మా ట్రైనర్ అయిపోయాడు అండ్ మా హెడ్ కోచ్ అయిపోయారు. సో వీళ్ళందరూ దే వర్ సపోర్టింగ్ మీ. బట్ దెన్ హెడ్ కోచ్ వాజ్ లైక్, అరే గెలవాలి, సో ఇఫ్ హీ ఈజ్ నాట్ ఫిట్ లెట్ హిమ్ టేక్ 1 game రెస్ట్, నెక్స్ట్ గేమ్ హీ కెన్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. సో అది, అండ్ దెర్ ఆర్ మెనీ ఫన్నీ మూమెంట్స్ అంటే ఐ కెనాట్ రిమెంబర్, లైక్ చాలా ఉన్నాయి. అండ్ కరణ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ ఇండియన్ ఒక్క రోజునైతే మనం రిచ్గా సెలబ్రేట్ చేసుకున్నాం రీసెంట్ టైంలో, అది వరల్డ్ కప్ విన్నింగ్ టైంలో. ఎలా అనిపించింది కరణ్ ఇండియా వరల్డ్ కప్ లిఫ్ట్ చేసేసరికి? అంటే టు బీ ఆనెస్ట్, వన్ సైడెడ్ అయిపోయింది వరల్డ్ కప్ ఫైనల్స్. బట్ సెమీఫైనల్స్ ఎలా అయిందో అలా ఒకవేళ ఫైనల్స్ అవుతే ఆ విన్ వేరేలా ఉంటుండే అందరికీ. కానీ
యాక్చువల్లీ అపోజిషన్ టీం కూడా వాజ్ సో గుడ్. అప్పటి వరకు సూపర్ 8లో కానీ తర్వాత కానీ వాళ్ళు కూడా మంచి మంచి స్కోర్స్ కొట్టారు. ట్రూ. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ అండ్ ఇంకొకటి ఏంటంటే బిఫోర్ స్టార్ట్ అయ్యే ముందు టాస్ వాజ్ కీ రోల్ అనేసి అనుకున్నాం అందరం కూడా. ఎస్ ఎస్ ఎప్పుడైతే టాస్ పోయిందో అందరూ కూడా హోప్స్ వదిలేసాం. అరే ఇండియా పోయిందిరా, అయిపోయినట్టే, అహ్మదాబాద్లో చేజింగ్ అయిపోతుంది, మన వాళ్ళకేమో ఫస్ట్ బ్యాటింగ్ ఏంద్రా సిచ్యువేషన్ అనగానే ఆల్ ఆఫ్ ఎ సడన్ అభిషేక్ శర్మ బ్యాక్ ఇన్ ద ఫార్మ్. కరెక్ట్. 50 అభిషేక్ శర్మ ద హోల్ టోర్నమెంట్ హీ వాజ్ నాట్ ఇన్ ఫార్మ్. రైట్. బట్ ద వే హీ ప్లేడ్ ఫైనల్స్లో ఆయన సంజు శాంసన్తో నో డౌట్ ఎక్సెప్షనల్. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ సింగిల్ హ్యాండెడ్లీ టేకింగ్ ఇండియా. బట్ యా, ఇట్ వాజ్ అ ట్రూ ఫుల్ టీమ్ వర్క్ పర్ఫార్మెన్స్. అవును. యూ కాంట్ జస్ట్ నేమ్స్. లాస్ట్లో శివం దుబే వచ్చి ఆ లాస్ట్ ఓవర్ కొట్టడం, దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. అవును. లాస్ట్ ఓవర్ 26 రన్స్ ఎంతో కొట్టాలంటే శివం దుబే వచ్చి వేయడం, దట్ ఈస్ ఆల్సో సెమీఫైనల్లో కదా అది. ఫైనల్లో అంటున్నా, సెమీస్లో. యా సారీ, సెమీస్లో. దట్ ఈస్ ఆల్సో క్రూషల్ వన్. అవును. ట్రస్ట్ చేసి ఆయన అక్షర్ పటేల్ 2 catches సెమీస్లో తీయడం, దోస్ ఆర్ Splendid catches. ఎక్స్ట్రాడినరీ క్యాచెస్. అందరికి తెలుసు ఆ క్యాచెస్ డ్రాప్ చేస్తుంటే మ్యాచ్ అయిపోయేది అక్కడ. అవును. సో ఇట్స్ అబ్సల్యూట్లీ అ టీమ్ ఎఫర్ట్. వరుణ్ చక్రవర్తి, నో డౌట్ సెమీఫైనల్స్ హీ గాట్ హిట్, బట్ హీఈస్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్. ఓకే. కష్టం కొట్టడం. అవును. సో యా, ఇండియా ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్, అవును. బట్ అ ట్రూ టీమ్ వర్క్ వీ కుడ్ టెల్. అండ్ త్వరలోనే ఈ బ్లూ జెర్సీ కాస్త ఇండియన్ బ్లూ జెర్సీ అవ్వాలని కోరుకుంటున్నా కరణ్. ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ సో మచ్ కరణ్. పిలవంగానే వచ్చి నాకు పోడ్కాస్ట్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Anantara Sports, for giving me this opportunity. And do like, share and subscribe. దట్స్ ఇట్. చూశారు కదా కరణ్ స్టోరీ. తన స్ట్రగుల్స్ కానీ తన ఇంజురీస్ ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు ఒక స్టేట్కి రిప్రజెంట్ చేస్తున్నాడు. అండ్ త్వరలో తన ఇండియా కూడా రిప్రజెంట్ చేద్దామని ఆశిద్దాము. అండ్ నెక్స్ట్ వారం ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.